అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం, ఆర్థిక ఆంక్షలు విధించిన EU పెద్దగా ప్రభావం పడబోదన్న రష్యాపై అమెరికా, ఐరోపా కూటమి ఆంక్షలు కూడా డౌలిపించే రెండు అతిపెద్ద చమురు సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించగా ఆర్థిక ఆంక్షలను EU ప్రకటించింది. ఇవి నవంబర్ 21వ తేదీ నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా పుతిన్కి సమయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించడం లేదు, మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో అదానికి వైకాపా క్రెడిట్ ఇవ్వాలి. మా హయాంలో వచ్చిన అదాని డేటా కేంద్రానికి కొనసాగింపు ఈ సెంటర్ కల్తీ మద్యం ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు మనుషులు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. గూగుల్ డేటా సెంటర్ మేము వ్యతిరేకించట్లేదు, సపోర్ట్ చేస్తున్నాం. వైకాపా ప్రభుత్వ కృషితోనే 300 మెగావాట్ల అదాని డేటా సెంటర్కి 2023లో విశాఖపట్నంలో పునాది పడింది. దానికి కొనసాగింపు ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో వైకాపాకు మరీ ముఖ్యంగా అదానికి కేంద్రానికి సింగపూర్ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలి, 1 నుంచి DDO కార్యాలయాలు ప్రారంభించాలి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలు బలోపేతం చేసి తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణ ఫలితాలు ప్రజలకు సక్రమంగా అందించాలని ఆయన సూచించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరిశ్రమలకి 1031 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలకు మార్గదర్శకాల రూపకల్పన, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన పెండింగ్ మొత్తం